హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రాప్ ఫామ్ అనమాట. ప్రాప్ ఫామ్స్నే ప్రాపర్టీ ఫామ్స్ అంటారు, దాన్ని ప్రాప్ ఫామ్ అని షార్ట్ కట్లు అంటాం. సో ప్రాప్ ఫామ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మళ్ళీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరంటే స్టూడెంట్స్. ఎవరున్నారంటే స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. స్టూడెంట్స్ అని కాకపోయినా ఒక ఫారెక్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే మీరు ఒక $100 లేదా ఒక $500 స్టార్ట్ చేయగలరు. మోస్ట్లీ మహా అయితే $1000. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్తున్నాను, దానికంటే ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ మోస్ట్లీ ఈ 100 కానీ 500 కానీ $1000 కానీ ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ వాటితో మీరు ఎర్న్ చేయగలరా? అంటే వాటితో మీరు మీ లైఫ్ సస్టైన్ అవ్వగల ఇన్కమ్ వస్తుందా? ఆర్ మన ట్రేడింగ్లోకి వచ్చేది ఏంటంటే కొంచెం బిగ్గర్ థాట్తో వస్తాం, కొంచెం హ్యూజ్ మనీ ఎర్న్ చేయాలి. మోస్ట్లీ వచ్చేది ట్రేడింగ్లోకి కొంచెం హ్యూజ్ మనీ ఎర్న్ చేయాలి, నా లైఫ్ని సెటిల్ చేసుకోవాలి, ఆర్ కొంచెం బెటర్ మనీ జనరేట్ చేయాలి. ఎందుకంటే మనం జాబ్లో చేస్తే 30,000 50,000 వస్తాయి, సో అందరిలోనే వస్తాయి. సో అట్లా కాకుండా దానికన్నా హ్యూజ్ మనీ జనరేట్ చేయాలని దీనిలోకి వస్తారు. బట్ మన దగ్గర ఉన్న $500 అంటే ఒక 40,000 50,000 1,00,000 అది వర్క్ జనరేట్ అవుద్దా అంటే నో, అది జరగడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే అందరూ చెప్పినట్టు మనం అకౌంట్ని డబల్ చేసేయడం, 10,000 20,000 చేసేయడం, ఓకే 20,000 50,000 చేశాడు, ఇలాంటివి అనేది జరగవన్నమాట. అది రియల్ కాదు. సో ఇందులో మోస్ట్లీ మనకి పర్ మంత్కి ఒక 10% మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ నుండి, 5 to 10%. అంటే మీరు 1,00,000 తీసుకుంటే 5 to 10,000 ఎర్న్ చేయొచ్చు. అదేంటి బ్రో అంత తక్కువ చెప్తున్నాం, మిగతా వాళ్ళు చాలా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు కదంటే అది రియాలిటీలో వర్కౌట్ అవ్వదు బ్రదర్. వాళ్ళు 3 months 6 months P&L చూపించమనండి, అది ఎంతవరకు వర్కౌట్ అయిందో చూద్దాం. ప్రతి నెల ఏంటిది అకౌంట్ డబుల్ చేసేయడం, త్రిబుల్ చేసేయడం, ఇలాంటి థింగ్స్ అసలు వర్కౌట్ అవ్వదు. రియల్ వే అంటే మీరు చాలామంది ఏం చేస్తారంటే మనీ ఎక్కువ ఎర్న్ చేయడం అంటే ఏంటి, మీరు ఎక్కువ రిస్క్ చేసేయడం కాదు. మీ దగ్గర ఒక $1,000 ఉంటే అందులో నేను పర్ ట్రేడ్కి ఒక $250 రిస్క్ చేసేస్తా, $500 రిస్క్ చేసేస్తా, అలా కాదు. మీరు క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే $200 కావాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఒక $20,000 తీసుకొస్తే అందులో 1 or 2% అంటే ఒక $200 అనమాట. సో ఇలా మీరు క్యాపిటల్ ఇంక్రీజ్ చేసి దానిలో సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ తీసుకొని ట్రేడ్ చేయలే. కానీ నాకు ఎక్కువ అమౌంట్ కావాలి కదని మీ దగ్గర $100 ఉంటే పర్ ట్రేడ్కి ఒక $50 $70 రిస్క్ పెట్టేస్తా అంటే అది అసలు వర్కౌట్ అవ్వదు, మీకు అనేది వర్కౌట్ అవ్వదు. సో రైట్, సో ఇలాంటి ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఏంటి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వచ్చేది క్యాపిటల్ అనమాట. సో క్యాపిటల్ ఎలా అరేంజ్ చేసుకోవాలి? సో ఇక్కడ ఉన్న సొల్యూషనే ప్రాప్ ఫామ్ ట్రేడింగ్ అనమాట. ఈ ప్రాప్ ఫామ్స్ అనేవి ఏంటంటే మనకి క్యాపిటల్ అలోకేట్ చేస్తాయి, అంటే వీళ్ళు మనకి క్యాపిటల్ ఇస్తారు మనం ట్రేడ్ చేయడానికి. సో ఎలా ఈ ప్రాసెస్ ఎలా జరుగుద్ది అంటే సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంటుంది అనమాట. లెట్స్ సే ఫండింగ్ పిప్స్ అనుకుందాం. ఫండింగ్ పిప్స్ అనే కంపెనీ ఉంది. ఇది ఒక ప్రమోషనే కాదు, జస్ట్ నీకు చెప్తున్నాను. ఫండింగ్ పిప్స్ అనే కంపెనీ ఉంది. సో వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే సో వాళ్ళనే కొన్ని అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళ మనీ పెట్టుకొని, వాళ్ళ ఓన్ మనీ పెట్టుకొని మనకి అకౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అవి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తారంటే లెట్స్ సే నేను ఒక $10,000 అకౌంట్ ఇస్తాను నువ్వు ట్రేడ్ చేయడానికి, $10,000 అకౌంట్ ఇస్తా. సో $10,000 అకౌంట్కి వాడు ఎంతో కొంత ఒక నామినల్ ఫీ పెడతాడనమాట. ఒక $100 $150 ఎంతో ఒక నామినల్ ఫీ పెడతారు. సో ఈ $100కి 10,000 అకౌంట్లో వాడి కొన్ని రూల్స్ పెడతారనమాట. రూల్స్ ఏంటి అంటే మీరు లెట్స్ ఇందులో ఎర్న్ చేశారనుకో, మీ $10,000లో ఒక $1,000 ఎర్న్ చేశారనుకోండి ఈ $10,000తో. సో వాడు ఏం చెప్తారంటే 80% మీరు తీసుకోండి, 20% మేము తీసుకుంటాం. అంటే $800 మీకు, ఒక $200 ఏమో వాడికి అనమాట. సో ఇలా మీకు క్యాపిటల్ అలోకేట్ చేసే కంపెనీస్నే ఈ ప్రాప్ ఫామ్ కంపెనీస్ అంటాం అనమాట. ప్రాప్ ఫామ్ ట్రేడింగ్ అంటే మీ ఓన్ మనీ పెట్టుకోకుండా వాళ్ళు ఇచ్చే మనీతో మీరు ట్రేడింగ్ చేయడాన్ని, ఇచ్చే కంపెనీస్నే ప్రాప్ ఫామ్ కంపెనీస్ అంటాం. సో వీటిని మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఎవరికైతే ఇప్పుడు క్యాపిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, బట్ నాకు హ్యూజ్ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర అంత మనీ లేదు, బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడైనా సక్సెస్ అవ్వాలంటే మీ దగ్గర స్కిల్ ఉందా లేదా, అంటే మీరు ప్రాఫిటబులా కాదా. మీరు ప్రాఫిటబుల్ అయితే ఎక్కడైనా ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఈ స్కిల్స్ ఉంటే మాత్రం ఇందులో ఈజీగా సక్సెస్ అవ్వచ్చు, హ్యూజ్ మనీ ఎర్న్ చేయొచ్చు. ఈవెన్ నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నా దగ్గర $5,000 ఉంది. సో $5,000తో నేను ఎలా ట్రేడింగ్ స్టార్ట్ చేశానంటే 2 waysలో అనమాట. నాకు ఇన్వెస్టర్స్ దొరికారు, అట్ ది సేమ్ టైం ఇలాంటి ప్రాప్ ఫామ్ కంపెనీస్తోనే నేను గ్రో అయ్యాను అనమాట. ఓకే, నా దగ్గర ఉన్న నేను ఓన్ మనీ పెట్టుకొని చేయలే ఇప్పుడు. సో లేటర్ నాకు ఎప్పుడైతే హ్యూజ్ మనీ వచ్చిందో అప్పుడు నా ఓన్ మనీతో స్టార్ట్ చేశాను. కానీ దానికి ముందు నేను ఇన్వెస్టర్స్ అండ్ వీళ్ళ మనీతో నేను ట్రేడ్ చేసేవాడిని. ఓకే, సో రైట్, ఈ ప్రాప్ ఫామ్ కంపెనీస్ అనేవి ఇలా రన్ అవుతాయి అనమాట. సో వీటికి కొన్ని సర్టెన్ రూల్స్ అనేవి ఉంటాయి అనమాట. వాళ్ళు కొన్ని రూల్స్ అనేవి పెడతారు. ఓకే, ఆ రూల్స్ అనేవి కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాయి, ఫాలో అవ్వాలి. అవి ఎలా అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక కంపెనీ అది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫండింగ్ పిప్స్ అనమాట. ఇది ఒక కంపెనీ, ఇది రికమెండేషన్ కాదు, దీనిలో ట్రేడ్ చేయొద్దు, పూర్తిగా చూడండి, ఇది ట్రేడ్ చేయడానికి కాదు, జస్ట్ మీకు చూపించడానికి. ఇది ఫండింగ్ పిప్స్ అనే కంపెనీ ఉంది. మీకు యూజువల్గా ఎనీ ప్రాప్ ఫామ్ కంపెనీలో
1 స్టెప్ ఉంటది, 2 స్టెప్ ఉంటది, 3 స్టెప్ ఉంటది, 0 ఉంటది. సో ఏంటి అంటే 1 స్టెప్, 2 స్టెప్, 3 స్టెప్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 స్టెప్ అని క్లిక్ చేశారనుకోండి. అంటే మీకు ఒక టెస్ట్ పెడతారన్నమాట. డైరెక్ట్ మీకు $10,000 ఇచ్చి మీరు ట్రేడ్ చేసుకోండి, సంపాదించుకోండి అంటారు కదా! వాళ్ళు మీకు టెస్ట్ పెడతారు. ఎలాగా? మీకు ఒక 10K అకౌంట్ ఇక్కడ చూస్తే 1 స్టెప్ క్లిక్ చేశానా? లెట్స్ సే 10K అకౌంట్ క్లిక్ చేద్దాం. సో 1 స్టెప్ 10K అకౌంట్ అంటే $10,000 అకౌంట్ కావాలంటే మీరు స్టూడెంట్ ఉంటది, మాస్టర్ అకౌంట్ ఉంటుంది. అంటే ఇది టెస్టింగ్ ఫేజ్ అనమాట. వీళ్ళు మీకు టెస్ట్ అనేది పెడతారు. ఏంటిది? ఓకే, మీరు ఒక ప్రాఫిట్ టార్గెట్ చూడండి. మీరు ఒక 10% ఇన్కమ్ జనరేట్ చేసి చూపించండి. అంటే $10,000 అకౌంట్ ఇస్తాం, అందులో మీరు ఒక $1,000 ఎర్న్ చేసి చూపించండి అని చెప్తారు. సో దానికి కానీ మీరు మ్యాక్సిమం 6% కంటే ఎక్కువ లాస్ అవ్వకూడదు. అంటే $600 కంటే మీరు ఎక్కువ లాస్ అవ్వకూడదు. అంతకంటే లాస్ అయితే మీ అకౌంట్ పోయినట్టే. ఓకే, అండ్ దెన్ మ్యాక్స్ పర్ డేకి 3% కంటే ఎక్కువ లాస్ అవ్వకూడదు. అంటే $300 కంటే పర్ డేకి లూజ్ అయితే మీ అకౌంట్ పోయినట్టే. సో మినిమం ట్రేడింగ్ డేస్ అంటే మినిమం ప్రాఫిటబుల్ డేస్ 3 ట్రేడింగ్ డేస్ అనే ఉండాలి. అంటే 3 ట్రేడింగ్ డేస్లో ప్రాఫిట్ తీసి ఉండాలి. అంటే నేను ఒకటే ట్రేడ్లో విన్ అయిపోతాను అని చెప్పి మీరు ఒక గ్యాంబ్లింగ్ చేసిన విన్ అయిపోవచ్చు కదా ఒకటే ట్రేడ్లో. సో అలా విన్ అవ్వడానికి లేకుండా మినిమం 3 ట్రేడింగ్ డేస్ అనేవి ఉండాలన్నమాట. సో టైం పీరియడ్ అయితే అన్లిమిటెడ్. మీకు ప్రెజెంట్ ఏ కంపెనీస్ చూసుకున్నా అన్లిమిటెడ్ టైం పీరియడ్ ఇస్తుంది. మీరు ఎంత టైం అయినా తీసుకోండి. బట్ ఇన్యాక్టివ్ డేస్ అనేవి ఉంటుంది. అంటే 1 మంత్ కంటే ఇన్యాక్టివ్ ఒక ట్రేడ్ కూడా 1 మంత్లో ప్లేస్ చేయకపోతే మీ అకౌంట్ ఆటోమేటిక్గా పోద్ది. ఇందులో లెవరేజ్ అనేది చాలా తక్కువ. యూజువల్గా మనకి కంపెనీస్ ఏవైనా సరే లెవరేజ్ అనేది చాలా తక్కువ వస్తాయి. మనకి ఎక్స్ఎన్ఎస్ లాగా వీటిలాగా 1:2000 ఇంత ఉండవు అనమాట. 1 అన్లిమిటెడ్ ఎంత ఉండవు. సో చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. మీకు ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు కాబట్టి ఇందులో. సో దానికి గాను మీకు 10K అకౌంట్ కానీ కొంత ఫీజు అనేది పెడతారనమాట. $100 పెట్టారనమాట. $100 పే చేసి మీరు 10% ఇన్కమ్ జనరేట్ చేస్తే ఈ రూల్స్తో మీకు అనేది $10K అకౌంట్ రియల్ అకౌంట్ ఇస్తారనమాట. సో మీకు ఇది ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు మీకు రియల్ అకౌంట్ ఎవరు డెమో అకౌంట్సే ప్రొవైడ్ చేస్తారు. డెమో అకౌంట్స్ ఇచ్చి మీరు ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తే అందులో నుండి వాళ్ళ పాకెట్లోంచి మనీ తీసుకొని మీకు ఇస్తారనమాట. సో ఎప్పుడైతే మీరు రియల్ అకౌంట్లోకి వెళ్తారో మీకు ప్రాఫిట్ టార్గెట్ అంటూ ఏముండదు. మ్యాక్సిమం లాస్ అందులో కూడా $600 కంటే ఎక్కువ లాస్ అవ్వకూడదు. 6%. మ్యాక్సిమం డైలీ $300 కంటే ఎక్కువ లాస్ అవ్వకూడదు. మినిమం ట్రేడింగ్ డేస్ ఏముండవు. మీరు ఈరోజు మీరు ఎర్న్ చేశారనుకోండి, ఈరోజు ఒక $100 ప్రాఫిట్ తీస్తే ఈరోజు మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాఫిట్ సైకిల్ అనేది ఉంటుంది అనమాట. అంటే లెట్స్ 14 డేస్కి ఒకసారి పే అవుట్ ఇవ్వడం, ఇలా వాళ్ళ రూల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎవ్రీ 14 డేస్కి ఒకసారి పే అవుట్ ఇస్తారు. సో లెవరేజ్ ఇందులో కూడా రియల్ అకౌంట్లో కూడా 1:13 ఉంటుంది లెవరేజ్. సో ఇలా మీరు ఇన్ కేస్ ఈ స్టూడెంట్ టైంలోనే మీరు 10% పాస్ అవ్వకుండా మీరు 6% కంటే ఎక్కువ లూజ్ అయిపోయి ఫెయిల్ అయిపోయారు అనుకోండి, $100 అనే పోద్ది అనమాట. వాళ్ళు అనేది $100 తీసుకుంటారు. వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ ఎక్కడి నుండి వస్తుందంటే మీరు ఫెయిల్ అయితేనే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో వాళ్ళు ఏమి మీకు ఇప్పుడు మీ ఇక్కడ ట్రేడ్స్ ప్లేస్ చేసేవి మీరు రియల్ అకౌంట్లో ఎగ్జిక్యూట్ కావు, రియల్ మార్కెట్లోకి ఎగ్జిక్యూట్ కావు. వీళ్ళు ఇచ్చేవి ఏంటంటే డెమో అకౌంట్స్ అనమాట. డెమో అకౌంట్స్ ఇచ్చి వాటిలో మీరు ట్రేడ్ చేస్తే అమౌంట్ అనేది ఇస్తారు. ఆ అమౌంట్ ఎక్కడి నుండి మనలాగే ఎంతోమంది ఫెయిల్ అయితే అందులో మనీ తీసి ఇస్తారు. మరి వాళ్ళకి లాస్ కదా బ్రో అంటే అట్లా ఏం లాస్ ఉండదు. మనకు ట్రేడింగ్లో 95% లాస్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది కదా. ఈవెన్ దీనికంటే ఎక్కువ మంది 95% కంటే ఎక్కువ మంది లాస్ అవుతారు. సో 95% దగ్గర నుండి వీళ్ళ దగ్గర మనీ వస్తే ఓన్లీ 5% మంది ప్రాఫిట్ తీస్తారు. అది కూడా చాలా కష్టం. 5%లో కూడా ఎవ్రీ మంత్ ప్రాఫిట్ తీయలేరు, ఎవ్రీ 14 డేస్కి ప్రాఫిట్ తీయలేరు. సో ఇలాంటి రూల్స్ పెట్టి అయితే వీళ్ళు ఈ కంపెనీస్ అయితే రన్ చేస్తారన్నమాట. సో ఇది మనలాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. తక్కువ మనీతో ఇప్పుడు $100 మీరు $100 పెట్టుకొని ట్రేడ్ చేశారనుకోండి, మా అయితే ఎంత ఎర్న్ చేస్తారు? 1 or 2%, 3%. ఒక $5, $6 మీరు కరెక్ట్ వేలో వెళ్ళాలంటే. బట్ అదే మీరు ఒక 10K అకౌంట్ తీసుకొని ఒక 1% ఇన్కమ్ జనరేట్ చేశారనుకోండి, 1% అంటే $100 చిన్న థింగ్ కాదు కదా. $100 అదే మీకు 10K అకౌంట్ కట్ అలా ఉంది. అదే మీరు ఒక 100K అకౌంట్ తీసుకుంటే 100Kలో 1% అంటే $1,000 అనమాట. చాలా మంచిది ఇన్కమ్ కదా. సో $1,000 అయితే ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళ రూల్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి. మన రియల్ అకౌంట్ ఆర్ మన పర్సనల్ అకౌంట్లో ట్రేడ్ చేసినట్టు ఉండదు. ఇంకొక థింగ్ మీరు సో ఇది 1 స్టెప్ అనమాట. అలా 2 స్టెప్స్ కూడా ఉంటాయి. ఇది కొంచెం అమౌంట్ తక్కువ ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ఇందాక 10K అంటే $100 కదా, ఇప్పుడు చూడండి $66. సో 2 స్టెప్ ఏంటంటే 2 times పాస్ అవ్వాలన్నమాట. అంటే 8% ఫస్ట్ స్టేజ్లో 8% టార్గెట్ పెడతారు, సెకండ్ స్టేజ్లో 5%. మీకు ప్రతిసారి ఇప్పుడు ఈ ఒక అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారన్నమాట, డెమో అకౌంట్ డీటెయిల్స్. మీరు పాస్ అయిపోయారు అనుకోండి, ఓకే పాస్ అవ్వగానే మీకు సెకండ్ అకౌంట్ ఇంకొక అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు. అందులో 5% ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఈ రెండింటిలోనే పాస్ అయితే మీకు రియల్ అకౌంట్ అనేది ఇస్తారు. సో ఇలా 2 స్టెప్ అనమాట. 2 స్టెప్స్లో పాస్ అవ్వాలి. అలాగే ఇప్పుడు 3 స్టెప్స్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు అండి. 3 స్టెప్స్ అయితే వదిలేసేయండి.
3 స్టెప్స్ అయితే ఎవరు పాస్ అవ్వట్లేదు, యూజ్ చేయట్లేదు. ఆర్ జీరో కూడా ఉంటుంది. అంటే ఇన్‌స్టాంట్‌గా కూడా ఫండింగ్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 అకౌంట్ కావాలంటే $100 పే చేస్తే మీకు ఈ ఛాలెంజెస్ ఏముండవు. డైరెక్ట్‌గా మీకు ప్రాఫిట్ టార్గెట్ ఏముండదు. మాక్సిమం లాస్ 5% కంటే ఎక్కువ లాస్ అవ్వకూడదు. పర్ డేకి 3% కంటే ఎక్కువ లాస్ అవ్వకూడదు. మినిమం ట్రేడింగ్ డేస్ 7 ఉంటాయి. అంటే మీరు అమౌంట్ విత్‌డ్రా చేయాలంటే 7 ప్రాఫిటబుల్ డేస్ అయితే చూపించాలన్నమాట. అంటే 100 డేస్, 100 డేస్ అలా 7 ట్రేడ్స్ చూపించాలి. ఈ కన్సిస్టెన్సీ రూల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు దీన్ని ఎక్కువ అవాయిడ్ చేస్తారంటే ఈ కన్సిస్టెన్సీ రూల్స్ ఇంకొన్ని ఉంటాయన్నమాట. ఐపీ రూల్స్ అనేవి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫండింగ్ టిప్స్‌లో జస్ట్ నేను చూపిస్తున్నాను. ఇందులో ట్రేడింగ్ అయితే తీసుకోకండి అకౌంట్. జస్ట్ నేను చూపించడానికి చూపిస్తున్నాను. సో లెవరేజ్ అయితే 1:50 ఇస్తారు. సో ఇలా డైరెక్ట్ ఇస్తారు. 1 స్టెప్, 0 స్టెప్, 2 స్టెప్. ఇలా అయితే మీకు కావాల్సిన మీ దగ్గర ఉన్న అమౌంట్‌ని బట్టి తీసుకోవచ్చు అనమాట. సో మీరు బిగినర్ అయితే నా సజెషన్, మీరు ఫస్ట్ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత డెమో అకౌంట్‌కి వెళ్ళొద్దు. ఈ ఫండింగ్ అకౌంట్స్ తీసుకోండి. ఫండింగ్ అకౌంట్స్ తీసుకొని చిన్న అకౌంట్స్‌తో స్టార్ట్ చేయండి. ఒక 5K అకౌంట్‌తో స్టార్ట్ చేయండి. $60 పడుతుంది అంతే. మీకు ఇంకా తక్కువ కావాలంటే $36 2 స్టెప్ అయితే. ఎందుకంటే మీరు 2 అకౌంట్స్ ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారంటే మీరు 2 అకౌంట్స్ పాస్ అవ్వాలంటే కష్టం కదా. ఫస్ట్ స్టేజ్‌లో లాస్ అయ్యారనుకోండి $36 పోద్ది. అలా కాకుండా ఫస్ట్ స్టేజ్ పాస్ అయిన సెకండ్ స్టేజ్‌లో పోయారనుకోండి ఈ $36 పోద్దనమాట. సో ఇలా 2 స్టెప్ అనేది కొంచెం తక్కువ పెడతారనమాట. మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మీరు నా సజెషన్ అంటే 1 స్టెప్‌లో 5K అకౌంట్‌లో ఒక చిన్న 5K అకౌంట్ తీసుకోండి $60తో. తీసుకొని మీరు డెమో అకౌంట్‌లో తీసుకుంటే మీకు సీరియస్‌నెస్ ఉండదు. మీరు రియల్ అకౌంట్ ఈ ఫండెడ్ అకౌంట్ తీసుకొని దీన్ని పాస్ అవ్వండి. ఇంకొకటి మీరు ఎనీ ప్లాట్‌ఫామ్ కంపెనీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ అని ఉంటుంది. సో వీటిలో మస్ట్ అండ్ షుడ్‌గా చదవండి. ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ చదవండి. మీరు ఏ రకంగా ఫెయిల్ అవుతారనే చూస్తారు. అలానే మరీ క్రూయల్‌గా ఉండవు. బట్ ఏ రకంగా ఫెయిల్ అవుతారనే చూస్తారు. ఎందుకంటే మీరు ఫెయిల్ అవుతేనే వాళ్ళకి మనీ జనరేట్ అవుద్ది. సో మీరు ఏ రకంగా ఫెయిల్ అవుతారనే చూస్తారు కాబట్టి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ అంటే ఎంత మనీ జనరేట్ చేయాలి, ఐపీ రూల్స్ ఏంటి, కేవైసీ రూల్స్ ఏంటి, ఎలా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి, ఎంత లాసు, ఇన్సైడ్ రూల్స్ అనేవి చాలా అంటే చాలా ఉంటాయి బ్రదర్. ఇన్సైడ్ రూల్స్ చాలా ఉంటాయి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చదవాలి. చదివి అందులో ఏంటంటే మార్టింగేల్ రూల్స్ ఉంటాయి, కన్సిస్టెన్సీ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ మీకు ఎవరైనా ఆల్రెడీ ఇప్పుడు చెక్ చేసే వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఎంటర్ అయిపోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ అనేది చదవండి. ఓకే. సో వీళ్ళకి మెయిన్ మనీ వచ్చేది మీరు పే చేసే ఫీ నుండే. వీళ్ళు ఓన్ మనీ తీసుకొని మీ అకౌంట్స్ అనేవి రియల్ మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేసి అనేది మీకు చేయరనమాట. వీళ్ళకి వచ్చేది అక్కడి నుండే కాబట్టి సో కేర్ఫుల్గా చూసుకోండి. మీరు ఎలా ఫెయిల్ అవుతారని చూస్తారు. వీళ్ళు మీకేం సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది చూసుకొని ప్రతి రూల్ చూసుకొని మీరైతే ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ అకౌంట్లోకి రండి. చాలా అంటే చాలా బెటర్ ఆపర్చునిటీస్. మీరు మంచి మనీ జనరేట్ చేసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. దీన్ని మిస్ అవ్వద్దు. బట్ ఒక ప్రాపర్ వేలో అనేది మీరు జనరేట్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకా దీని గురించి వీడియోస్ వస్తాయి డెఫినెట్లీ. ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా పాస్ అవ్వాలి, ఎంత అకౌంట్స్ తీసుకుంటే బెటర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తాయి. జస్ట్ ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో అనమాట. ఈ ప్లాట్‌ఫామ్స్ అంటే ఏంటి ఎలా అనేది ఒక ఇంట్రడక్షన్ వీడియో. సో డెఫినెట్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీటి మీద వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.